ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ నుంచి మీ ముందుకు శ్రీ తులసిగా వస్తున్నాను. ఇందులో మనం యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అస్ట్రాలజీకి సంబంధించినటువంటి సమస్త ప్రాబ్లమ్స్కి విశ్లేషణ, జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. ఇందులో మీరు గోచారంలో చెప్పేది మీ పైన ఒక 40-50% రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. 100% రిజల్ట్ కావాలంటే ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు చక్కగా మంచి రిజల్ట్ అనేది 100% వస్తుంది. దానికి కొన్ని పూజలు, పునస్కారాలు, రత్నధారణ, కంచి రుద్రాక్ష ధారణ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అవన్నీ మీరు చూసుకుంటూ ఇవన్నీ యోగా ముద్రలు వేసుకొని ఏ మ్యూజిక్ కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత పాడబడిన మ్యూజిక్ ఏదైతే ఉందో రాగా థెరపీ కింద యోగ ముద్రలో కూర్చొని ఆ రాగం వింటూ ఆ షట్చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే యోగాలో ఆ చక్రం వల్ల అందులో ఉన్న గ్రహం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తీరిపోయి ఈ ఒక హెల్తే కాదు, అక్కడి నుంచి సమస్త సంపదలు, మ్యూజిక్ అంటే మనకు లక్ష్మీదేవి పాటల దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే హర్రర్ మూవీస్ సాంగ్స్ వరకు కూడాను ఉంటాయి. నవరసకాలంగా ఉంటుంది, నవరసాలు అందులో ఉంటాయి. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం మ్యూజిక్ థెరపీ ఇస్తుంది. ఇవన్నీ తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ తెలుసుకోవటానికి, కోచింగ్ తీసుకోవటానికి, సర్టిఫికేషన్ కోసం ఐదర్ ప్రాక్టికల్గా నేర్చుకొని ఏదైనా చేయాలి అని అంబిషన్స్ ఉన్నవాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉపాధి కింద ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరని ఆశిస్తూ మనము రాశుల్లోకి, గ్రహ దశల్లోకి వెళ్దాము. ముందుగా మార్చి 1 నుండి 16 వరకు జరుగు మొదటి పక్షం వివరాలలోకి వెళ్తే గురువు వచ్చేసి వృషభంలో ఉన్నారు, కేతువు వచ్చేసి కన్యలో ఉన్నారు, అలాగే శని భగవంతుడు వచ్చేసి కుంభంలో ఉన్నారు, రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, రవి అలాగే శని ఈ గోచారంలో తీసుకున్నట్లయితే కుంభరాశిలో ఉన్నారు, రాహువు, శుక్రుడు, బుధుడిని తీసుకుంటే వీళ్ళు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు, చంద్రుడు వచ్చేసి మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారంలో ప్రధానంగా మనకి ఇప్పుడు శుక్రుడు మీనరాశిలోకి మొదటి తేదీనే, మార్చి 1వ తేదీనే ఈయన శుక్రుడు మీనరాశి ప్రవేశం చేస్తారు. అలాగే 14వ తేదీ ఇక్కడ ఈ యొక్క మీనంలోకి రవి ప్రవేశిస్తాడు. 15వ తేదీ మరలా మీనంలోకి ఈ యొక్క బుధుడు వక్ర ప్రారంభంతో ప్రవేశిస్తాడు. ఈ 3 అంటే ఇంకా మీకు 16వ తేదీలోపు ఒక్కరోజు ముందు మీకు 15వ తేదీ బుధుడు మీకు మీనంలోకి వక్రంతో చేరే అవకాశం ఇక్కడ ప్రూఫ్ చేయబడింది. ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ తులారాశి, తులాలగ్నం తీసుకున్నట్లయితే మీకు ఎలా ఉంది? మీ రాశి వారికి మీకు తృతీయాధిపతి, షష్టాధిపతి, 6వ ఇంటి అధిపతి మీకు అష్టమంలో ఉండే కొంచెం మేలు చేశారనే చెప్పుకోవాలి తులారాశి, తులాలగ్నం వారికి. ఎందుకంటే సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ లేకుండా చేశాడు. అలాగే మీకు ఈయన షష్టాధిపతి, ఒక సూత్రం ఉంది జాతకాలలో 6, 8, 12 అధిపతులు ఒకరి రాశిలో ఒకరు ఉంటే యోగిస్తారు. ఆ లెక్కన తీసుకుంటే మీకు 6వ ఇంటి అధిపతి ఈ యొక్క తులారాశి వారికి శుక్రక్షేత్రమైనటువంటి వృషభంలో ఉన్నాడు, 8వ ఇంట్లో. తద్మూలకంగా పెద్దలది వినులు ఉంటాయి, వివాహాది కార్యక్రమాలలో పాల్గొంటారు తులారాశి, తులాలగ్నం వారు. అలాగే దైవ దర్శనాలకు, వడ్డీ వ్యాపారాలలో, షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ భగవంతుని కృపచేత తొందరగా బయటపడతారు. అలాగే మీకు వ్యయంలో కేతు ఉన్నారు, వైరాగ్యం పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. తర్వాత రాహు మీకు లాభంలోకి వెళ్ళాక కూడా ఇంకా మంచి లాభాలను ఇచ్చే అవకాశాలు, అంటే సింహరాశిలోకి తులాలగ్నం వారికి, తులారాశి వారికి వెళ్ళినప్పుడు సింహంలోకి కేతువు, అప్పుడు మీకు ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు 6లో శుక్రుడు ఉన్నాడు మీకు. ఇదంత శుభసూచకం కాదు, కానీ మిశ్రమాధిపత్యాన్ని ఇస్తాడు, ఎందుకంటే ఉచ్చలో ఉన్నాడు కాబట్టి. రాహువుతో ఉన్నాడు, శుక్రచండాల యోగం ఉంటుంది, మీకున్న పేరు పోతుంది, గుడ్ విల్ పోతుంది, కానీ మీరు సంతోషంగా ఉండగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి బుధుడు ఉన్నాడు మీకు వ్యయాధిపతి, భాగ్యాధిపతి.
ఈయన నీచేలోకి వెళ్ళిపోయారు. తండ్రి గారి ఆలోచనలు, తండ్రి గారి హెల్త్ పైన కొంచెం మీరు అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలలో ఇక్కడ తీర్థయాత్రలు చేసేటప్పుడైనా, విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడైనా, ప్రయాణాలలో జాగ్రత్త, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీకు భాగ్యంలో కుజుడు, ఇదంతా శుభసూచకం కాదు. సెకండ్ హౌస్ అధిపతి, అలాగే ఈయన మీకు సప్తమాధిపతి కూడాను. జీవిత భాగస్వామి హెల్త్ బాగుండకపోవడం మూలంగా మీరు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఈ టైంలో మీరు కొంచెం ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చి కాపాడుకోగలిగితే మీ ఇద్దరి మధ్యన అన్యోన్యం కూడా పెరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ మీకు మైండ్ సెట్, బిజినెస్ మైండ్ సెట్ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగాలలో ఉండేవారికి, కళాకారులకు, వీళ్ళందరికీ కూడాను శుభసూచకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? శుక్రుని ద్వారా. శుక్రుడు మీకు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి చక్కగా మీకు అలంకరణ, అంటే ఆయన లాభంలో మంచి స్థానం అంటే ఉచ్చలో ఉన్నాడు. 6వ ఇంట్లో యోగించడు, కానీ ఉచ్చలో ఉన్నాడు కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు వచ్చేసి తులారాశి, తులాలగ్నం వారికి, అలాగే వృషభ రాశి, వృషభ లగ్నం, సింహరాశి, సింహలగ్నం, వీళ్ళందరికీ తీసుకున్నట్టుంటే కళాత్మకమైనటువంటి జీవితాన్ని నడపడానికి వీళ్ళు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. వాళ్ళలో ఏదో ఒక కళ అంతర్గతంగా ఉంటుంది. ఆ కళను డెవలప్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఇంకా ఉన్నతికి చేరువయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది. తులారాశి, తులాలగ్నం వారికి. తులారాశి, తులాలగ్నం వారికి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు ఇప్పుడు పంచమంలో ఉన్నారు. సంతానలేమి, అలాగే వివాహాది కార్యక్రమాలలో పాల్గొనలేకపోవడం, హయ్యర్ ఎడ్యుకేషన్కు దీనికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. తండ్రి గారి హెల్త్ కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంది. దీని నుంచి మీరు బయటపడాలంటే చక్కగా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటే సరిపోతుంది. అలాగే లక్ష్మీ పూజలు చేసుకోవడం ఎంతో విశిష్టత, మీకు డబ్బు సమకూరుతుంది సమయానికి. కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం కానీ, అష్టోత్తరాలు కానీ, సహస్రనామాలు కానీ చదువుకోవటం. అలాగే అమ్మవారికి శుక్రవారం రాహుకాలం ఉంటుంది. ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈ సమయంలో బియ్య పాయసం పెట్టి ప్రసాదంగా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అమ్మవారి ఆశీస్సులు పొందుకున్నట్లయితే మీకు ఇంకా మంచి జీవితం లభించే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు మీకు ఒక దశమాధిపతి. ఈయన వచ్చేసి సప్తమంలో ఉన్నాడు. ఈయన మీ రాశిని చూస్తున్నారు. ఈ యొక్క తులారాశి, తులాలగ్నాన్ని తద్మూలకంగా మీకు మంచి యోగం పట్టే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనా అమ్మవారి పాదాలు వదలకండి, హనుమాన్ పాదాలు వదలకండి. తులారాశి, తులాలగ్నం వారు చక్కని జీవితాన్ని మీరు అమర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. స్వస్తి.